భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ని ఆయన కలిశారు. డొనాల్డ్ ట్రంప్తో మంతనాలు చేశారు. అయితే నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వల్ల ఇండియాకి ఒరిగింది ఏంటి అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకి వెళ్ళడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవడం, వారిద్దరూ మాటామంతి జరిగింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్ళి భారత్ కోసం సాధించింది ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ దాని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసినటువంటి డే ఏంటి? వాలంటైన్స్ డే. దాన్ని చాలా అద్భుతంగా జరుపుకుంటుంది అమెరికా. బహుశా నేను అనుకోవటం వ్యాలంటైన్స్ డేని గుర్తుపెట్టుకొని ట్రంప్ కూడా ప్లాన్ చేసి ఉంటాడు. అదే రోజు కలిస్తే బాగుంటుంది, స్నేహంగా, ప్రేమకి చిహ్నం కదా, స్నేహానికి చిహ్నం కదా. అంటే ఫ్రెండ్షిప్ డే రోజు కలిస్తే ఓకే, వ్యాలంటైన్స్ డే రోజు కలవడం కొంచెం ప్రేమపూర్వకంగా ఉండేటువంటి రోజు కదా. బహుశా అది అంటే ప్రతి విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారు చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారు, సునిశ్చితంగా ఆలోచిస్తారు. ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ అవతల వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి నైపుణ్యం, చాణక్యం ఉంది ఆయనకి. ప్రపంచం మొత్తం మీద సుంకాలు ఎక్కువగా విధించేటువంటి దేశం భారతదేశం అంటూ నరేంద్ర మోదీ గారిని పక్కన పెట్టుకొని మరి ట్రంప్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవును. దానికి నరేంద్ర మోదీ గారు స్పందించలేదు. కింగ్ ఆఫ్ టారిఫ్ అన్నాడు. కింగ్ ఆఫ్ టారిఫ్ అన్నాడు. సో అందుకే నరేంద్ర మోడీ గారు వెళ్ళిన తర్వాత కెనడా ప్రధానమంత్రికి ఏ తరహాలో అయితే 51వ రాష్ట్రం అయింది కెనడా అన్నారు, ఆ తరహాలో రిప్లై ఇచ్చారని చెప్పి న్యూస్ వస్తుంది. రెసిప్రోకల్ టారిఫ్ ఉంటుంది అని చెప్పారట. రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటి? నువ్వు ఎంత టారిఫ్ విధిస్తే నేను కూడా అంతే టారిఫ్ విధిస్తా. దీంట్లో మినహాయింపు ఏం లేదు భారతదేశానికి అని చెప్పి చాలా క్లియర్ కట్గా మొహం మీదనే చెప్పారని చెప్పేసి లేటెస్ట్ న్యూస్ వస్తుంది. లేటెస్ట్గా అంటే మోదీ గారిని పక్కన పెట్టుకొనే ట్రంప్ అటువంటి వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధానమంత్రి వచ్చిన తర్వాతనే కదా చెప్పింది, నీ దేశం 51వ రాష్ట్రం మారిపోద్ది. అంటే కెనడా పరిస్థితి వేరు, ఇండియా పరిస్థితి వేరు కదా సార్. పక్క దేశం అది, ఇంకా ఎంతోకంత స్నేహపూర్వకంగా ఉండేటువంటి దేశం. నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అందరితోటి ఎంతో కొంత స్నేహపూర్వకంగానే ఉంటారు. విదేశాంగ విధానాన్ని కొంత బలపరిచారు ఆయన టైంలో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది నేను చెప్పడం కాదు, విదేశాంగ విధానం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. కాకపోతే ట్రంప్ విషయంలో ఇప్పుడు ఈయన కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారేమో అని చెప్పి ఈ భేటీ ద్వారా అర్థమవుతుంది మనకి. ఇంకోటి ఏంటంటే ఈయన అమెరికా వెళ్ళినటువంటి రోజునే 200 మందితోటి యుద్ధ విమానాల్లో పంపించారు భారతదేశానికి సంబంధించి అక్రమ వలసదారులు అని చెప్పి. ఆల్రెడీ అంతకుముందు ఒక ఫ్లైట్ పంపించారు, ఇప్పుడు ఇంకో ఫ్లైట్ పంపించారు. సో కాబట్టి నరేంద్ర మోడీ గారికి స్పెషల్ ఏమన్నా ఉందా, భారతదేశానికి స్పెషల్ ఉందా అని అంటే ఏమీ లేదు. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ట్రంప్ ముఖం మీదనే చెప్పారని చెప్పి తెలుస్తుంది. మరి మోదీ గారు అమెరికా పర్యటనకి వెళ్ళి ట్రంప్ను కలిసి సాధించింది ఏంటి అంటే ఏం చెప్తారు? సహజంగా అమెరికా అధ్యక్షుడు అంటే అగ్రదేశానికి అధ్యక్షుడు, ప్రపంచ దేశాల అన్నిటికీ కూడా పెద్దన్న అని చెప్పి ఆ దేశానికి పేరు ఉంది. ఆ దేశానికి ఎవరైతే అధ్యక్షుడు అవుతారో ఆయనే ప్రపంచ అధినేతగా చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ పెద్దన్నను కలవకపోతే భారీగా నష్టం ఉంటుంది కదా. చెరువు మీద అడిగితే సామెత చెబుతారు, చెరువు మీద అలిగితే. సో కాబట్టి చెరువు మీద అలిగితే నష్టపోయేది అలిగిన వాళ్ళే నష్టపోతారు. కాబట్టి ఆయన అగ్రదేశానికి అధినేత కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన కలవాల్సిందే. ఇప్పుడు మనం మనకే ఇంప్లిమెంట్ చేసుకుంటే అలాంటి దాన్ని, ఇప్పుడు మనకు డబ్బులు అవసరం, డబ్బు ఉన్నాడు ఎవడో ఉంటాడు గ్రామాల్లో, అతని దగ్గర పోయి డబ్బు అయితే తీసుకోవాలిగా. డబ్బు తీసుకోవాలనుకుంటే అతను ఏదైనా ఒక మాట అన్నా కానీ పోయి మళ్ళీ తలంచుకొని డబ్బులు తీసుకొచ్చుకొని అవసరాలు తీసుకున్న సందర్భాలు చాలా ఉంటాయిగా, ఉన్నాయిగా. మన పర్సనల్ లైఫ్లో కూడా ఆఫీస్ హెడ్ ఉంటారు. ఆఫీస్ హెడ్ ఒక్కోసారి ఏదన్నా మాట అన్నా కానీ తలంచుకొని వెళ్ళేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి కదా ఎంప్లాయీస్కి. సో సేమ్ సిచ్యువేషన్ మనం దేశానికి కూడా వర్తింపు చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు భారతదేశానికి బలమైన లీడర్ అయ్యి ఉండొచ్చు. ట్రంప్ తోటి పోల్చుకుంటే, అమెరికా అధ్యక్షుడితో పోల్చుకుంటే మిగతా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అధినేతల్లో ట్రంప్కి నరేంద్ర మోడీ గారు కూడా ఒకళ్ళు.
ఈ సంబంధాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరైనా మన ఆఫీస్లో బాస్ ఉంటాడు, వాళ్ళతోటి మనకి ఒకవేళ వ్యతిరేక భావం ఉన్నప్పటికీ కూడా బయట ఏం చెప్తారు, నా పనితీరు అంటే చాలా ఇష్టం బాస్కి, నేనంటే బాస్కి చాలా ఇష్టం అని చెప్తుంటారు. ఇప్పుడు అదే నువ్వు బయటకు వచ్చేసి ఈ బాస్ ఇలాంటి నాకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వడు అది ఇది అంటే నష్టపోయేది ఎవరు, బాసా నువ్వా? ఎంప్లాయీ నష్టపోతాడు. సేమ్ ఫార్ములా ఇప్పుడు ట్రంప్ విషయంలో కూడా. ట్రంప్ ఏం చేస్తున్నాడు అనేది తెలుసు అందరికీ, అయినప్పటికీ ఎందుకు పోయి కలుస్తున్నారు వీళ్ళందరూ? అవసరం. మనం ఏంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇదే చెబుతున్నారు, అభివృద్ధి చెందిన దేశం అని చెప్పి. మరి ఆ తర్వాత ఇంకా పిల్లలు, ఆ పిల్లలకు పుట్టిన పిల్లలు కూడా ఇదే మనం చెప్పాల్సి వస్తుందేమో, అప్పుడు దాకా ఉండవని కాదు, వేరే విషయం. సో అంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి పుస్తకాల్లో ఉండి చదువుకొని అది తరతరాలుగా చదువుకుంటూనే ఉంటున్నాం. అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎప్పుడు మారుతాం? మారేటువంటి పరిస్థితి ఉందా అంటే తెల్లదారులు పోయారు, నల్లదారులు వచ్చారని చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, 2014లో బ్లాక్ మనీ ఉంది విదేశాల్లో, అది మొత్తం వచ్చేస్తే ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయచ్చు అని చెప్పారు. కానీ అదేమైనా తీసుకురాగలిగారా అని అంటే విదేశీ చట్టాలు వేరే ఉంటాయి కాబట్టి అది అంత ఈజీ కాదని ఇప్పుడు చెప్తున్నారు. మరి 2014 ఎన్నికలకు ముందు ప్రచారం చేసినప్పుడు అది తెలీదా? విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళని లేదా విదేశాలకు వెళ్ళినటువంటి డబ్బుని తీసుకురావడం అంత ఈజీ కాదనే సంగతి తెలియకుండానే ప్రచారం చేశారా? ప్రజలు నమ్మారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, మేము అలా చెప్పలేదు, విదేశాల నుంచి డబ్బులు తీసుకురావడం అంత ఈజీ కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం డబ్బు సంపదను అంతా తీసుకెళ్ళారు. ఎవరెవరు? విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఈ బ్యాచ్ అంతా లండన్లో ఉన్నారు. వాళ్ళు లండన్లో ఉంటే దేశంలో ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు, నల్లధనాన్ని పోగు చేసుకుంటున్నటువంటి వాళ్ళు. మరి ఇంక ఎక్కడ భారతదేశం డెవలప్డ్ కంట్రీగా మారుతుంది? సంపద మొత్తం కూడా 10% దగ్గర చేరుతుందని చెప్పి లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, మొన్న ఈ మధ్య మాట్లాడుతూ 2047 విజన్ గురించి మాట్లాడుతూ టాప్లో ఉండేటువంటి 10% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాటంలో ఉండేటువంటి 20% పీపుల్ని మీరు ఆదుకోవాలి, అప్పుడే ఆర్థిక అంతరాలు తగ్గుతాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఆయన చెప్తున్న లెక్క ప్రకారం మొత్తం సంపద 10% దగ్గర ఉందిగా, 90% దగ్గర లేదనేగా దాని అర్థం. అసలు నిరుపేదలు 20% ఉన్నారనేగా ఆయన కూడా చెప్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మార్చాలని అంటే అంతర్గతంగా భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులు మార్చుకోవాలి. నరేంద్ర మోడీ గారు ట్రంప్ దగ్గరికి వెళ్ళారు. ట్రంప్ ఏం చేస్తున్నారు, రెసిప్రోకల్ టారిఫ్లు ఉంటాయి అన్నాడు. అంటే ఏంటి, భారతదేశం కింగ్ ఆఫ్ టారిఫ్గా ఆయన భావిస్తున్నాడు. అన్ని దేశాల కంటే ఎక్కువ ట్యాక్స్లు భారతదేశం వేస్తుందని చెప్పి చెబుతున్నారు. మరి ఇక్కడ ఎంత ట్యాక్స్ వేస్తావు, 25% వేస్తే ఆయన కూడా 25% వేస్తాడు. అంతే కదా. ఇప్పుడు మనకేమో దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. వాళ్ళకేమో దిగుమతులు తక్కువ, ఎగుమతులు ఎక్కువ. వాళ్ళకి బెనిఫిటే, మనం ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా అమెరికా ప్రొడక్ట్స్కి నీకు టారిఫ్లు తగ్గించాల్సిందే. తగ్గకుండా ఉండే ప్రసక్తి లేదు, దానికి అంగీకరించే వస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఈ వేట సఫలీకృతం అయింది అని చెప్పి చెప్తారు. ఎందుకు సఫలీకృతం అవుతుందంటే ఆయన చెప్పినట్టు టారిఫ్స్ తగ్గించాలి. ఇక్కడ దానివల్ల భారతదేశానికి టెస్లా కార్లు రేట్లు తగ్గుతాయి, హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్ రేట్లు తగ్గుతాయి. దీనివల్ల పేద ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. అగ్రవర్ణాలకి ఉంటుంది అంతే. టెస్లా కారు ఎవరు వాడతారు? హార్లీ డేవిడ్సన్ 15 లక్షల రూపాయలు పెట్టి మోటార్ బైక్ ఎవరు కొంటారు? ఇలా అమెరికా ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, అమెరికాకు సంబంధించినవి. వాటన్నిటికీ దిగుమతి సుంకాలు తగ్గించాలి. దిగుమతి సుంకాలు తగ్గించినందువల్ల ఎవరికి బెనిఫిట్? ఎవరైతే కుబేర్లు ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్. ఈ భారం ఎవరి పైన పడిద్ది? పేదల పైన పడిద్ది. అంతే కదా. సో కాబట్టి ఈ టూర్ వల్ల కలిగేటువంటిది ఏంటంటే ఇది సింపుల్గా చెప్పాలంటే. ఇక వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సాన్నిహిత్యం, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య కొంత ఉంది. ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా. ఎందుకంటే 2019లో ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళారు కదా నరేంద్ర మోడీ గారు. హౌడీ మోడీ అనే కార్యక్రమం చేశారు. హౌడీ మోడీ అనేటువంటి కార్యక్రమం చేశారు. చేసి అక్కడ 50,000 మందితోటి అక్కడ ఫుట్బాల్ కోర్టులో పెట్టి చాలా సక్సెస్ చేశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు ట్రంప్ ఇక్కడికి వస్తే నమస్తే ట్రంప్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేశారు. చేసి ఇక్కడ
ఆ స్టేడియంలో గుజరాత్లో అనుకుంటా పెట్టారు. ఇక్కడ కూడా సక్సెస్ చేశారు దాన్ని. సో నమస్తే ట్రంప్, హౌడీ మోడీ అనేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఫోటోలతో కూడినటువంటి ఒక 320 పేజీలకు సంబంధించినటువంటి ఒక బుక్, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఒక బుక్, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గ్రేట్ అని చెప్పేసి ఒక బుక్ని ఈయనకి అందజేశారు నరేంద్ర మోడీ గారికి, ఈ 2 ఇన్సిడెంట్లకు సంబంధించి. అక్కడ కొంత మెమరీస్ని షేర్ చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది. కానీ ఈ టూర్ ఇది కాకుండా ఇంకేదన్నా బెనిఫిట్ వచ్చిందా అని అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఎక్కడ బెనిఫిట్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే కార్డియల్గా కలవాలి, అగ్రదేశ అధినేత కాబట్టి కలిశారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, రక్షణ ఉత్పత్తుల్ని మీరు కొనుక్కొని అంటాడు. మనమేమో రక్షణ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటాం అమెరికా నుంచి. దిగుమతి చేసుకునేటువంటి దాని మీద నీకు ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాలి. ఒక పెద్ద మార్కెట్గా భావిస్తున్నాడు ట్రంప్ భారతదేశాన్ని. ఒక పెద్ద మార్కెట్, తను తయారు చేసినటువంటి వస్తువులు ఏదైతే రక్షణకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పెద్ద మార్కెట్గా ఉపయోగించుకోబోతున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ బ్రెజిల్, చైనా, భారత్ ఈ మూడింటి మీద ఒక కన్నేసి మీరు డాలర్ని కనుక ఉపయోగించుకోకపోతే మీ మీద ఆంక్షలు అని చెప్పి సీరియస్గా చెప్పారని చెప్పి బ్రిక్స్ కరెన్సీ మీద బ్రిక్స్ కరెన్సీ నో అంటున్నాడు. వీటన్నిటికీ నరేంద్ర మోడీ గారు తలూపి మళ్ళీ ఇండియా తిరుగుముఖం పట్టారని చెప్పి తెలుస్తుంది. సో మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల్లో బెనిఫిట్ కలిగే విషయాలు ఏమైనా ఉన్నాయా అని అంటే బయట పెట్టాలి. మరి ఇప్పుడు వరకు వస్తున్న న్యూస్ ప్రకారం మాత్రం జస్ట్ కెనడా ప్రెసిడెంట్కి ఏం జరిగిందో ఇంచుమించుగా, కెనడా ప్రధానమంత్రికి ఇంచుమించుగా అదే మనకు కూడా జరిగింది. అలాగే మెక్సికోకి ఏం జరిగిందో అదే మనకు కూడా జరిగింది. చైనాకి ఏం జరిగిందో అదే మనకు కూడా జరిగింది. కాబట్టి ట్యాక్స్లు ఎవరికైనా ఒకటే. నో, మీకు సపరేట్గా మీకేమీ బెనిఫిట్సే ఉండవు అని చెప్పి చాలా క్లియర్గా ట్రంప్ చెప్పినట్టు తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.